ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధులను నిర్వర్తించడంలో నేరం చేశారని ఆరోపిస్తూ దాఖలు చేసిన దరఖాస్తుకు అఫిడవిట్ ద్వారా మద్దతు ఇవ్వాలని సుప్రీంకోర్టు జనవరి 27, 2026 నాడు తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా మరియు మన్మోహన్లతో కూడిన ధర్మాసనం అన్ని హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తి పంపిన లేఖను ప్రస్తావించింది. ఇది న్యాయ అధికారులపై ఫిర్యాదులను అఫిడవిట్ ద్వారా మద్దతు ఇవ్వకపోతే వాటిని స్వీకరించకూడదని నిర్ధారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఒక న్యాయ అధికారిపై వచ్చిన ఆరోపణల ప్రామాణికతను అఫిడవిట్ ద్వారా మద్దతు ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా ఇలాంటి నిబంధనను నొక్కి చెప్పడానికి సమానమైన సమర్థన ఉంది. అఫిడవిట్ పై పట్టుదలకు సంబంధించి తేడాను గుర్తించడానికి ఎటువంటి హేతుబద్ధమైన ఆధారం లేదు. రెండు సందర్భాలలోనూ అటువంటి అవసరం వెనుక ఉన్న లక్ష్యం సాధారణం, అంటే తప్పుడు, పనికిమాలిన లేదా చికాకు కలిగించే ఫిర్యాదులను తొలగించడం మరియు ప్రభుత్వ ఉద్యోగులను కేసు నమోదు చేయడం మరియు న్యాయ ప్రక్రియ దుర్వినియోగం నుండి వారిని రక్షించడం మధ్య సమతుల్యతను సాధించడం, అని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగిపై దాఖలు చేయబడిన బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 175లోని సబ్ సెక్షన్ 3 కింద దరఖాస్తును తిరస్కరించే అధికారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక్కడ ఆరోపణలు పూర్తిగా సమర్థనీయం కావు, స్పష్టంగా అసంబద్ధమైనవి లేదా ఏ సహేతుకమైన వ్యక్తి అయినా ఏదైనా నేరం బహిర్గతం చేయబడిందని నిర్ధారించలేడు. అయితే, అటువంటి తిరస్కరణ ఉత్తర్వు ఇష్టాయిష్టాల ఆధారంగా ఉండకూడదు, కానీ చెల్లుబాటు అయ్యే కారణాల మద్దతు ఉండాలి, అని ధర్మాసనం పేర్కొంది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 175, మేజిస్ట్రేట్ ఆదేశం లేకుండా కాగ్నిజబుల్ కేసులను దర్యాప్తు చేయడానికి పోలీసు అధికారుల అధికారాన్ని వివరిస్తుంది. ముగ్గురు పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు అంశంపై కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారిస్తున్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధులను నిర్వర్తించడంలో నేరం చేశారని ఆరోపిస్తారు.